पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणी गीता प्रियुలకు ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. ఈరోజు 65వ రోజు. అత ప్రార్థనలో భగవద్గీత అద్వైతామృతవర్షిణి అన్నారు. మా గురువు గారు పూజ్యశ్రీ భిక్షమే గురువు గారు ఆగస్టు 31వ తేదీన నెల్లూరును సందర్శించి మా అందరికీ, గీతా ప్రియులందరికీ, నెల్లూరీయులకు ఆశీస్సులు అందజేస్తూ అందరికీ ఒక మంత్రాన్ని బోధించారు. అద్వైతామృతం ప్రాప్తిరస్తు అంటే ఈ గీతా వైభవ్ ట్రస్ట్ ద్వారా అందరికీ అద్వైతామృతాన్ని పంచుతూ అద్వైతం యొక్క అమృత మధురాన్ని అందరికీ చెవి చూపించాలని, భగవద్గీత జ్ఞానాన్ని అందరూ తెలుసుకోవాలని ఆశీస్సులతో మా అందరికీ మంత్రోపదేశం చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, అద్వైతమనే అమృతాన్ని భగవద్గీతలో మనమందరము అందుకోవాలని గురూజీ ఆకాంక్ష, మనందరి సంకల్పం కూడా. పరమాత్మ స్వరూపులకు నమో నమః. మనము 64వ రోజు చివరి శ్లోకమున ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యాన్నపి యోధవీరాన్ మయా హతాన్స్త్వం జహిమా వ్యధిష్ట యుద్ధస్వ జేతాసి అరణే సపత్నాన్. అంటే పరమాత్ముడు అనంత కాలం స్వరూపం యొక్క నియతిచే ముందుగానే చంపబడిన ద్రోణుని, భీష్ముని, అదేవిధంగా సైంధవుడిని, కర్ణుని, అలాగే ఇతర వీరులందరినీ కూడా నీవు నిమిత్తమాత్రంగా యుద్ధం చేసి సంహరించుమని అర్జునుడికి బోధించడం జరిగింది. ఇక నీవు ఏమాత్రము విచారించనక్కర్లేదు, యుద్ధములో శత్రువులను తప్పక నీవు జయిస్తావు. అంటే ఈ పరమాత్మ యొక్క సంకల్పము కేవలము ప్రపంచము యొక్క సృష్టి, స్థితి, లయలకే పరిమితం కాదు. వ్యష్టి అంటే మన ఒక వ్యక్తి యొక్క స్వభావం, సమిష్టి అంటే యావత్ ప్రపంచం యొక్క స్వభావం. అంటే పరమాత్మ వ్యష్టి వాసనలోనే మనందరి, అంటే పరమాత్మ యొక్క సమిష్టి వాసనలోనే మనందరి యొక్క వ్యష్టి వాసనలు కూడా ఉన్నాయి. ఈ ప్రపంచము ఒక సమిష్టి వాసన అయితే
అందులో మన వ్యక్తిగత వాసనలు కూడా దాంట్లోనే మిళితమై ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్క ప్రాణి ప్రారబ్ధానుసారం ఎవరు ఎక్కడ ఏ రూపంలో ఎంతకాలం ఎలా జీవించి ఎలా బ్రతికి అంతం కావాలో ఏమండి యావత్తు ముందే నిర్ణయమై ఉన్నది. కనుక పరమాత్మ సంకల్పం వల్ల చనిపోవలసిన వారే ఈ యుద్ధభూమిలో వచ్చి ఉన్నారని గ్రహిస్తే మనము అంటే తాను అర్జునుడు నిమిత్తమాత్రుడే అవుతాడు. ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని నియతి వల్లనే సర్వ కార్యాలు జరుగుతున్నాయని తెలుసుకున్నప్పుడు నేను చేస్తున్నాననే అహంభావం ఉండదు. కేవలం పరికరాన్ని పనిముట్టునే అనే భావన ఉంటుంది. అండి ప్రారబ్ధానుసారం ఇచ్చేది తీసుకునేది కూడా ఆ పరమాత్మ యొక్క తత్వమే. ఈ యథార్థాన్ని మనమందరము గ్రహించాలి. అంటే కర్మానుసారే మనుష్య లోకము. మరి ఈ శ్లోకంలో చెప్పినట్టుగా భీష్మ, ద్రోణ, సైంధవ, దుర్యోధనాదులు, అంతేకాకుండా భీష్ముడు ఏమండి దుర్యోధనాదులు అందరూ కూడా సామాన్యమైన వీరులు కాదు. వీరు వరప్రసాదులు అని ముందుగానే మనం చెప్పుకోవడం జరిగింది. ఎంతటి వరప్రసాదమైనా దేవీపుత్రులైనా వీరు అధర్మానికి కొమ్ము కాస్తున్నారు. ధర్మ రక్షణార్థం కాలం తీరిన వారు హతులు కాక తప్పదు. ఎంత ధర్మపరులైనా వాళ్ళు అధర్మానికి కొమ్ము కాసినట్లయితే ధర్మ రక్షణార్థం కోసం పరమాత్మ వారి కాలం తీరిన తర్వాత హతం చేస్తారు. కావున పరమాత్మ కాలయ నిర్ణయం ముందు ఎంతటి వారైనా మనం తల వంచవలసినదే. ఎవరికైనా కర్మానుఫలం అంటే కర్మ ఫలానుభవం తప్పదు అని ఇలా చెప్పిన తర్వాత సంజయుడు ఆ అర్జునుడు ఏం చేశాడో మన ఈరోజు శ్లోకం 65 ప్రారంభమవుతుంది. సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం పీతభి ప్రణమ్య సంజయుడు ఇలా అంటున్నాడు. జ్ఞాన చైతన్య స్వరూపుడైన కేశవుని ఈ పలుకులు విని అర్జునుడు వణుకుతూ చేతులు జోడించి నమస్కరించి భయపడుతూ వినమ్రుడై గద్గద స్వరంతో విశ్వరూపునితో ఇలా అన్నాడు. అంటే సంగ్రామంలో శత్రువుల్ని సంహరించడం, జయించడము అర్జునుడి వంటి మహావీరునికి, గొప్ప యోధుని కొత్త కాదు. అయితే భయంకరమైన ఈ మహామూర్తి వారిని తాను ముందే సంహరించానని చెప్పడం, అలాగే విశ్వరూపంలో ఈ భయంకరమైన విషయం తెలుసుకోవడం సామాన్యునికి జీర్ణం కాని విషయం. కానీ అర్జునుడు పరమాత్మ వలన ఇప్పటి వరకు పొందిన ఆత్మజ్ఞాన బోధ వల్ల ఈ యథార్థాన్ని చక్కగా అర్థం చేసుకున్నందున పరమాత్మ యొక్క ప్రభావాన్ని, మహిమను ఈ తర్వాతి శ్లోకాల్లో ఈ విధంగా స్తుతిస్తున్నాడు. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి
సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ కృష్ణ, జగత్తు నిన్ను కీర్తించడం చేత ఆనందము అనురాగము పొందుతున్నది. రాక్షస స్వభావం కలవారు అనేక తాపత్రయాలకు లోనై భీతి చెందినవారై నీకు భయపడి నలుదిక్కులకు పారిపోవుచున్నారు. నీ యథార్థ తత్వాన్ని గ్రహించిన సిద్ధ సమూహములన్నీ వినయంగా నమస్కరిస్తున్నాయి. ఇట్టి చర్య మహిమాన్వితుడైన నీ ఎడ యుక్తమే కదా ఓ మహానుభావ అని 37 శ్లోకంలో కస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, వారు ఎందుకు నమస్కరించరు? విధేయులుగా ఎందుకు ఉండరు? నీవు అందరికన్నా గొప్పవాడివి. విరాట్ స్వరూపుడైన బ్రహ్మదేవుడికి కూడా ఆది కారణమైన వాడివి. అనంతుడివి, దేవతలకు ఈశ్వరుడివి, ఈ జగత్తునకే నివాసమైన వాడివి. సత్తైన వాడివి, అసత్తైన వాడివి, సత్తుకి అసత్తుకి అతీతమైన వాడివి. సర్వమైన అక్షర స్వరూపుడివైన నీకు వారు నమస్కరించడము యుక్తమే కదా ఓ దేవా అని పరమాత్మ యొక్క గొప్పతనాన్ని ఇక్కడ అర్జునుడు స్తుతిస్తూ, మరి అదేవిధంగా త్వమాదిదేవః పురుషః పురాణ త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపం. పరమాత్మవైన నీవు ఆదిదేవుడవు, పురాతనమైన వాడివి, ఉత్తమ పురుషుడివి, ఈ విశ్వానికి పరమమైన నిధివి, తెలుసుకోగోరిన వారికి తెలుసుకోదగిన వాడివి, ముఖ్యంగా అందరిచే తెలియబడవలసిన వాడివి, అంత్యకాలములో అందరి చేత పొందదగిన పరమ ధామానివి నీవే ఓ అనంతరూప. ఆ పరతత్వంలోనే ఈ ప్రపంచం సమస్తంగా వ్యాపించి ఉన్నది. 39వ శ్లోకం. వాయుర్యమో అగ్ని వరుణ శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేతు సహస్రకృత్వా పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, సర్వ ప్రజానీకానికి పతులైన కశ్యప ప్రజాపతి ఆదిగా కలవాడు, బ్రహ్మదేవుడికి తండ్రివి అయిన నీకు 1000 సార్లు నమస్కారములు చేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ అనంత జ్ఞాన చైతన్య స్వరూప పరమాత్మవైన నీకు అనేక నమస్కారములు. అంటే పరమాత్మ ఎవరో, ఎంతటివాడో, ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో అన్న యథార్థాన్ని చక్కగా తెలుసుకున్న వాని యొక్క శరీర అంతఃకరణ నిండా ఆయనే నిండి ఎవరి ప్రమేయం లేకుండానే అనన్య భక్తి అబ్బిన వాని యొక్క మనోబుద్ధుల అనుభూతి ఆయన ఎలా ఉంటాయో
అర్జునుడు చక్కగా ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. 40వ శ్లోకం. నమః పురస్తాదపృష్టతస్తే నమః పురస్తాదపృష్టతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. పరమాత్మవైన నీకు ముందు నుండి నమస్కారము, వెనుక నుండి నమస్కారము, సర్వమైన నీకు అన్ని వైపుల నుండి నమస్కారం. ఓ అనంత వీర్య, నీవు అమిత పరాక్రముడవు, సర్వత్రా విస్తరించి నిండి ఉన్నావు, నీవే సర్వమై ఉన్నావు. ఓం నమో నమః. మానవ శక్తి కించిత్, పరమాత్మ శక్తి అనంతం. అందుచేతనే అర్జునుడు భగవానుని ఈ శ్లోకంలో అనంత వీర్యామిత విక్రమ అంటే నీవు అమిత పరాక్రముడవు అని స్తుతించాడు. కావున మానవుడు తన అల్పశక్తి భోగభాగ్యాలను చూచి అహంకరించక సర్వశక్తిమంతుడై మనలోనే ఉన్న పరమాత్మ ఎడ అంకుటితమైన భక్తిభావం కలిగి ఉండడం శ్రేయస్కరం. అప్పుడే ఆయన ఎడ గతంలో తెలియనప్పుడు మనం చేసిన అపచారములకు పశ్చాత్తాపము, పరివర్తన త్రికరణ శుద్ధిగా ఏర్పడి పునీతుడవుతాడు. మిత్రులారా, అలా మనలోనూ ఉన్న ఆ పరమాత్మ తత్వమును గూర్చి సంపూర్ణ జ్ఞానం పొంది ఆ పరమాత్మ భావనలో స్థిరమైన జ్ఞాని యొక్క తత్వం ఎలా ఉంటుందో ఆ అనుభూతి కలిగిన మహానుభావులు ఈ క్రింది శ్లోకం ద్వారా కొంతమంది ఇలా తెలియచేస్తున్నారు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. అంతటి అనుభూతి పొందిన మహానుభావుడు తనలోనూ ఉన్న ఆత్మస్థ పరమాత్మ తత్వాన్ని తల్లిగా, తండ్రిగా, సర్వ బంధువులుగా, సర్వ స్నేహితులుగా, ఆత్మజ్ఞాన స్వరూప ధన ధాన్య ఐశ్వర్యాదుల రూపంగా వేయేల సర్వము ఆ పరమాత్మ తత్వంగా దేవాది దేవుడుగా సదా ధ్యానిస్తూ ఆ భావనలోనే స్థిరంగా ఉండి అంతిమ సమయంలో కూడా ఆ భావనతోనే ఉండి పరమపదమైన స్థానాన్నే అతను పొందుతాడు. అందుచేతనే అర్జునుడు గతంలో తెలియక చేసిన అపచారాలకు పరమాత్మను క్షమించమని ఇలా అర్థిస్తున్నాడు. 41వ శ్లోకం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ ఏ సఖేతి, అజానతా మహిమానం తవేదం, మయా ప్రమాద తత్ప్రయేణ వాపి. దీనికి జంట శ్లోకం కూడా. యచ్ఛాపహాసార్థ మసత్కృతోసి, విహారశయ్యేసన భోజనేషు, ఏకో తవాప్యచ్యుత తత్సమక్షం, ఏకో అథవాప్యచ్యుత తత్సమక్షం, తక్షామయే త్వామామ ప్రమేయం. ఓ పరమాత్మ, నీ యొక్క అనంతతత్వాన్ని తెలియక కేవలం స్నేహితుడవని భావించి, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రుడా,
అని అజ్ఞానంతో కానీ, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రుడా అని అజ్ఞానంతో కానీ, చనువుతో కానీ నేను తొందరపాటుగా వేళాకోళానికి విహార సమయాలలో కానీ, పడుకున్నప్పుడు కానీ, ఇష్టాగోష్ఠిగా కూర్చున్నప్పుడు కానీ, భోజన సమయాలలో కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, ఇతరుల ఎదుట ఏమేమి అన్నానో దానిచే నీవు కించపరచబడితివని అన్నది ఏది కలదో, ఒకవేళ నీవు కించపరిచితవని ఒకవేళ అనుకుంటే దాన్నంతా కూడా అప్రమేయుడవై నీవు నన్ను క్షమించవలసిందిగా వేడుకొనుచున్నాను. ఏమండి, పరమాత్ముని పట్ల తన యొక్క అనంతతత్వాన్ని, అనంతమైన లీలలను, ఆ సత్యనారాయణ ఘన పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోక మనం ఏదేదో అజ్ఞానంతో, అవిద్యతో ఈ మాయా ప్రపంచంలో పడి ఎన్నో తెలియక అపచారాలు చేస్తుంటాం. ఈ అపచారాలకు పశ్చాత్తాపంగా మనం ఆ పరమాత్మని ఇలా వేడుకొని క్షమించవలసినదిగా మనం అంతము కోరుకోవాలి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సన్మను.